ఇప్పుడే నేను అల్లు అర్జున్ని కోర్టులో దాదాపు ఒక 100-150 మంది ఉన్న లాయర్స్ని కలిసి వచ్చాను. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్నాను. అసలు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి ఏ గ్రౌండ్స్ లేవు. నేను 2 సార్లు ఆనరబుల్ జడ్జి గారితో మాట్లాడడానికి ప్రయత్నించాను. అరెస్టును తీవ్రంగా ఖండించాను. వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశాను. ఇది పొలిటికల్ అరెస్ట్గా అనిపించింది నాకు. ఎందుకంటే అల్లు అర్జున్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరిని చంపలేదు. పర్మిషన్ అడిగారు థియేటర్లో, పర్మిషన్ ఇమ్మని. వాళ్ళు కొంతమంది పోలీసుల ఫెయిల్యూర్ని బట్టి ఇది కేవలం పొలిటికల్ అరెస్ట్. రేవంత్ రెడ్డి ఏమంటాడు, తమ్ముడు నాకేం సంబంధం లేదని ఢిల్లీలో చిట్చాట్లో అంటున్నాడు. చట్టం తన పని చేసుకుంటుందని. మరి గురు శిష్యులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి తమ్ముడు ఓటుకు నేటు కేసులో అడ్డగా దొరికినప్పుడు మరి వాళ్ళని ఎందుకు 5-10 సంవత్సరాలు జైల్లో పెట్టలేదు? చట్టం తన పని చేసుకుంటూ వెళ్తే చట్టం తన పని చేయట్లేదు కనుకే పొలిటికల్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉక్కసలాట్ మీటింగ్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 2019లో పుష్కరాల్లో 23 చనిపోయారు. 2022 కందుకూరులో 8 మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ మీటింగ్లో. 2023లో మళ్ళీ పర్మిషన్ ఇచ్చి 3 చనిపోయారు. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకైతే ఒక చట్టం, మన సాధారణ ప్రజలకైతే ఒక చట్టమా? అల్లు అర్జున్ ఇంత సక్సెస్ అయ్యాడని ఇది రాజకీయ కుట్రగా చంద్రబాబు నాయుడు గారే, ఒకవేళ పవన్ కళ్యాణ్ వాళ్ళకి పడ్డం లేదు కనుక ఈయన వైసీపీకి సపోర్ట్ చేశాడని గత ఎలక్షన్లో కాల్ చేసి ఏమైనా పొలిటికల్ చేయించారా? ఈ క్వశ్చన్స్ ఆర్టికల్ 19 ప్రకారం నేను అడుగుతున్నాను. న్యాయం జరిగేటట్టు ప్రార్థించండి. ఇట్స్ ఎ టోటల్ స్టాక్ దట్ పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఈజ్ అరెస్టెడ్ యాజ్ పర్ ద మీడియా రిపోర్ట్స్. When Chandrababu Naidu conducted political rallies, 8 people died in Kandukur, 3 people died in Guntur, and in Puskaral time, Chandrababu needed a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow! For powerful political leaders, one standard. For ordinary people and actors, other standard. చూడండి, పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. ఆర్టికల్ 19 నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, పొలిటికల్ కరప్షన్ ని అంతం చేద్దాం.